నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ శుభాకాంక్షలతో నేను వి రామచంద్. యేసు ప్రభువు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించి ప్రపంచ శాంతికి కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చ్ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు బిషప్ సంతోష్ ప్రసన్నరావు, వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేంద్రబాబు, డీనరీ చైర్మన్ థియోడోరు స్వరూప్ బాబు, బాదం భాస్కర్ బాబు, కార్యదర్శి ఇమ్మాన్యుయల్, ట్రెజరర్ భాగ్యరాజు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ/ఎస్టీ సభ్యులు గుడిపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఈ క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రభువును ప్రార్థిస్తారని ఆయన తెలిపారు. యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారని, ఇది యేసుక్రీస్తు శాంతి మార్గాన్ని చూపించిన రోజుగా ఆయన అభివర్ణించారు. యేసుక్రీస్తు మన కోసం త్యాగాలు చేసి ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని వివరించారు. పొరపాటున చేసిన పాపాలను క్షమించాలని యేసుక్రీస్తును ప్రార్థిస్తారని వివరించారు. గతంలో రాజ్యాంగం అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని వివరించారు. భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా అందరికీ మంచి చేయాలని మాత్రమే బోధిస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. యేసు ప్రభువు చూపిన శాంతి మార్గాన్ని కోట్లాది మంది ప్రజలు పాటిస్తున్నారని, ఇది మంచి పరిణామమని వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్టియన్స్ శ్మశాన వాటిక అభివృద్ధికి తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని వివరించారు. తాను కూడా కర్నూలు నగరంతో పాటు పరిసర గ్రామాలలో చర్చిల నిర్మాణంతో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. అలాగే ఈ చర్చికి గతంలో హార్స్ వెహికల్ అందజేసినట్లు ఆయన గుర్తు చేశారు. చర్చ్ అభివృద్ధికి పెద్దలు కోరితే తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన వెల్లడించారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలియజేశారు. పొరపాటున ఏమన్నా పాపాలు చేస్తే క్షమించు దేవా అనే విధంగా మనం వెళ్తాం. అప్పుడు మనకు పాతకాలంలో రాజ్యాంగం అంటే బైబిలు, గీత ఇలాంటివి ఏముంటాయి. బైబిల్లో ఏముంటాయి, గీతలో అంటే అన్నిట్లో ఉండేది. ఖురాన్లో ఏముంటాయంటే అన్నిట్లో ఉండేది మంచి పనులు చేయాలా, మంచి మార్గంలో పోవాలా, హెల్లుకు పోకుండా హెవెన్కి రావాలనుకుంటే మీరు మంచి మార్గంలో పోవాలనే సందేశాలు ఉంటాయి. మరి అలాంటి సందేశంతో యేసు ప్రభు ఆయన సాక్రిఫైస్ అయి ముందుకు వెళ్ళారు. ఆయన మార్గాన్ని కోట్లాది మంది పాటిస్తున్నారు. వారు పండుగలు కూడా ఏ పండుగ చేసుకున్నా, క్రిస్మస్ డే పండుగ చేసుకున్నా అందరినీ ఆహ్వానించి అందరితో సహచరులతో ఈ ప్రపంచంలో ఉండే అందరూ ఒకటిగా జీవించాలని కోరుకునే మీ అందరికీ మనసా వాచ నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పూర్తి భక్తిగా భరత్ ఇటీవల ఒక చాపెల్ రూమ్ అంటారు 50 లక్షలు శాంక్షన్ చేశారు. అంతకుముందు కూడా నేను మీ సహచరులకు ఎన్నో బరియల్ గ్రౌండ్స్ కానీ చర్చిల నిర్మాణం, పెద్ద పెద్ద చర్చిల నిర్మాణానికి కొన్నిటికి పూర్తిగా సహకారం, కొన్నిటికి పార్షియల్గా సహకారం చేశాను. ఎస్టీబీసీ కాలేజీలో కూడా ఒక హోమ్ కట్టించాను, బైబిల్ హోమ్గా ఉండాలని. ఎన్నో కార్యక్రమాలు ఎందుకు అంటే మనమందరూ ఒకటిగా ఉంటాం. మనందరూ మన దేవుడు చెప్పే సందేశం అంతా శాంతి మార్గంలో పోవాలని. ఇటువంటి ఫ్రాక్షన్ జోన్లో శాంతి మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు శాంతి మార్గంలో పోతారో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ చర్చికి ఒక వెహికల్ కూడా, హార్స్ వెహికల్ అంటే దేవుని దగ్గర పోయేవాళ్ళు, దేవునికి చేరుకునే వాళ్ళని రథం మీద తీసుకుపోయే వెహికల్ అది. ఆ వెహికల్ని కూడా బహుకరించడం జరిగింది ఇక్కడికి. మరి ఇలాంటివి ఏమన్నా మంచి కార్యక్రమాలు
చర్చి బిషప్ గారు వారి సహచరులు ఏమడిగినా మేము ముందుండి నేను నా కుమారుడు ముందుండి చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నేత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా దివస్గా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కేవలం దేశ నాయకుడిగానే కాకుండా ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన వివరించారు. ఆయన పాటించిన క్రమశిక్షణ, వాగ్దాటి, చాతుర్యం ఈ తరం రాజకీయ నాయకులకు అనుసరణీయమని అన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తుంటాయని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారతీయ జనతా పార్టీని, దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నారని అభినందించారు. మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ఆకాశమే హద్దుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెంచే విధంగా ముందుకు సాగుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కొనియాడారు. వాజ్పేయి పుట్టినరోజు, సుపరిపాలన భారతదేశానికి అందించే రోజు ఈరోజు 101 సంవత్సరం నిండిన రోజు. వాజ్పేయి గారు ఒక దేశ నాయకుడే కాదు, ప్రపంచ నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన వాగ్దాటి కానీ, ఆయన చాతుర్యం కానీ ఇంకా రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సినది ఉన్నది. మరి అలాగే అటువంటి మహానుభావుడు మనతో లేడు. వారి ఆశయాలు మనతో ఉన్నాయి. వారి ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి. మన అదృష్టం కొద్దీ మోదీ గారిని కూడా మనకు భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి ముందు పోయే మార్గాన్ని వారు చూపారు. మోదీ గారు నలుదిక్కుల ప్రపంచంలో ఆయన కూడా అన్ని దేశాల్లో మోదీ గారు ఆయన పేరు నిలబెట్టుకునేదే కాకుండా భారతదేశ గౌరవాన్ని ఆకాశం వరకు ఎత్తుకు పెంచాడు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టా డెలివరీ ఫుడ్ డెలివరీ యాప్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టా ఆర్డర్ ఫుడ్ డెలివరీ యాప్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇన్స్టా ఆర్డర్ ప్రతినిధి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మొదటి ఆర్డర్ను యాప్ ద్వారా చేశారు. ఈ సందర్భంగా ఇన్స్టా డెలివరీ ఫుడ్ డెలివరీ యాప్ ప్రతినిధి హేమంత్ మాట్లాడుతూ, తమ యాప్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రజలకు నగరంలోని అన్ని హోటళ్ల నుంచి ఆర్డర్ మీద ఫుడ్ సప్లై చేసేందుకు తాము ఈ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకుని తమను ప్రోత్సహించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమంత్. మేము ఇన్స్టా ఆర్డర్ అని చెప్పేసి ఫుడ్ డెలివరీ యాప్ స్టార్ట్ చేశాము. మెజారిటీ ఆఫ్ ద రెస్టారెంట్స్ని మేము ఆన్బోర్డ్ చేసుకున్నాము. ఇది లోకల్ కర్నూలు యాప్ అండి. దయచేసి మీరందరూ మాకు ఆర్డర్ పెట్టుకొని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్ అలాట్. ఇన్స్టా ఆర్డర్ ఫుడ్ డెలివరీ యాప్ ప్లే స్టోర్లో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. టీజీ వెంకటేష్ సార్ చేతుల మీదుగా ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆర్డర్. థ్యాంక్స్. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారి ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బ్లాక్ స్పాట్స్గా గుర్తించిన రహదారి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా బ్యారికేడింగ్, రంబుల్ స్ట్రిప్స్,
సైన్ బోర్డ్స్, ఇల్యూమినేషన్, లైటింగ్ ఏర్పాటు చేయాలని గత సమావేశంలో చెప్పామని, అయితే నేషనల్ హైవే అనంతపురం స్ట్రెచ్లో ఇంకా పనులు జరగలేదని, వెల్దుర్తి వరకు సైన్ బోర్డ్స్, ఇల్యూమినేషన్, లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే అనంతపురం పీడీని ఆదేశించారు. నేషనల్ హైవే స్ట్రెచ్లలో మీడియన్స్ నిర్వహణ సరిగ్గా లేదని, మొక్కలను కట్ చేయకుండా అలాగే వదిలేశారని, మీడియన్స్ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రోడ్లలో బ్లైండ్ కర్వ్లు ఉన్న చోట ఇంకా బుష్ క్లియరెన్స్, ఎండిపోయిన చెట్లు అలాగే ఉన్నాయని, మంత్రాలయం, కోసిగి ప్రాంతాలకు వెళ్లినప్పుడు గమనించానని, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి ఎస్ఈలను ఆదేశించారు. ఎల్లమ్మ దేవాలయం దగ్గర జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను పూర్తి చేశారని, వాటికి సంబంధించిన బీటీ రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాళ్లదొడ్డి వద్ద రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి నిధులు మంజూరు అయినందున పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ఎండ్బి ఎస్ఈని ఆదేశించారు. NH 340Cకి సంబంధించి నందికొట్కూర్ రోడ్డులో చేపడుతున్న పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ కాంప్లెక్స్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కెపాసిటీకి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ అంశంపై డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఉల్చాల్ జంక్షన్ అభివృద్ధి పనులను జనవరి చివరి నాటికి, గాయత్రి ఎస్టేట్ జంక్షన్ అభివృద్ధి పనులను జనవరి 12వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అదేవిధంగా నగరంలో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. హిట్ అండ్ రన్కి సంబంధించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన కేసులు కర్నూలు ఆర్డీఓ వద్ద ఎక్కువ పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పదవులు కేటాయించడం అభినందనీయమని నగర టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు కో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా నియమితులైన వెంకటేష్ గౌడ్, లలితమ్మ, మల్లికార్జున గౌడ్లను ఘనంగా సత్కరించారు. జహ్రాపురంలోని వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 16, 18వ వార్డుల కో క్లస్టర్గా నియమితులైన వెంకటేష్ గౌడ్, అలాగే 3, 4, 5 వార్డులకు కో క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన లలితమ్మతో పాటు కో క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన మల్లికార్జున గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్డేపల్లి మాధవస్వామి, మోహన్, శ్రీనివాసులు, మహబూబ్, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి పదవులు కేటాయిస్తున్నారని వివరించారు. తనను నమ్ముకున్న వారిని అభివృద్ధి పథంలో నడిపించటం రాష్ట్ర మంత్రి టీజీ భరత్కే సాధ్యమైందని ఆయన వివరించారు. అలాగే జోహరాపురం ప్రాంతానికి చెందిన వెంకటేష్ గౌడ్, లలితమ్మ, మల్లికార్జున గౌడ్లను కో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా నియమించడం అభినందనీయమని అన్నారు. వారు అందరినీ కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మా టీజీ భరతన్న గారు కార్యకర్తల్ని బూత్ ఇన్ఛార్జీలను గుర్తించి మా తమ్ముడైన వెంకటేష్ గౌడ్కి క్లోకస్టర్ పదవి ఇచ్చినందుకు, అలాగే మా సోదరిమణైన లలితమ్మకు కూడా క్లోకస్టర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, నిన్న నేను ఆటోలో వస్తున్నా షాపింగ్ పోయి, ఒక ఆమె పద్మావతి అంట, నేను టీడీపీ అని తెలియదు ఆమెకి, ఆమె వైసీపీ నాయకురాలు పద్మావతి. ఆమె ఏమంటుంది తెలుసా, కూర్చొని ఫోన్లో ఒకరికి చెప్తుంది, ఈ భరత్ అన్నగారు మినిస్టర్ అయ్యి ఎంత బాగా చేస్తున్నాడబ్బా, మేముంటే మేము కష్టపడినాము, మా నాయకులు సంపాదించుకునే కానీ ఎవడు మాకు పనులు ఇవ్వలేదు, ఏమి చేయలేదు మాకు పని, కానీ ఈయన మాత్రము ఈ భరత్ అన్న చాలా పనులు చేస్తున్నాడు అనుకుంటా ఆమె ఫోన్ చెప్పుకుంటూ వస్తుంది. నేను వినుకుంటూ ఉన్నా. తర్వాత నేను అన్నా, అమ్మా దట్ ఈస్ భరత్ అన్న అంటే పని చేసే నాయకుడు అని చెప్పిన ఆమెకు నేను. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో పద్మావతి కంపెనీ వచ్చింది, దాంట్లో మా భరత్ అన్న ఎడ్యుకేషన్ వాళ్ళని గుర్తించి డిగ్రీ వాళ్ళు చదివిన వాళ్ళకు అందరికి సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చినాడు. అందరు బాగా హ్యాపీగా 20,000 జీతం తీసుకున్నాడు. ఇది 2 నెలల జీతం తీసుకున్న బట్టి వాళ్ళు. అట్లా మా మినిస్టర్ గారు కష్టపడిన మనిషిని ఏనాడు గుర్తిస్తాడు, మర్చిపోడు. आज मैं टीजी भरत साहब मिनिस्टर का शुक्रिया अदा करता हूं, क्योंकि जो इलेक्शन से जो पहले जो बिफोर जो बात दिए थे
हर वार्ड में जो भी काम करना है वो एक्चुअली काम हो रही। दूसरा आपको जो लोग मेहनत करें टीडीपी पार्टी के लिए, मिनिस्टर साहब जो वादा दिए थे सबको भी, हर एक को भी मेरा अपने बोलने वाले से बराबर जो पोस्ट बोले वो पोस्ट दे रहे हैं। मैं बोलने की चाहता हूँ नेक्स्ट बिफोर इलेक्शन है काउंसलर का हमारे को फिर ऐसा सपोर्ट कर को नेक्स्ट हमारी पार्टी को हर 33 वार्ड्स में 33 वार्ड से 30 पर 3 काउंसलर हमारे टीडीपी का होना चाहिए। क्योंकि टीजी भरत साहब का एक ही वादा क्या है, जो इलेक्शन से जो काम बोले थे वादा वो वादे से पूरा काम हो रहा। आज जोलापुर में जो वार्ड इंचार्ज है, जो बूथ इंचार्ज है, हर 18 वार्ड में जो है उन्होंने भी बहुत मेहनत करें क्योंकि फुल मेजॉरिटी आई है जोलापुर में। दूसरा आगे अभी हम ये वेंचर के अंदर भरत सर आगे टीजी भरत सर पूरा पाइपलाइन और रोड शांक्शन हो गया क्योंकि बहुत से काम हो रहा పని చేయాలని, అదేవిధంగా మా 18వ వార్డులో వాళ్ళు 5 సంవత్సరాలు పోయిన గవర్నమెంట్ 3-4 కోట్ల పని చేసే మా అన్న వచ్చి 2 సంవత్సరాలకి 6 కోట్ల పని స్టార్ట్ చేసినాడు. అన్నకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నుంచి కూడా ఇంకా పనులు బావులైతేనేమి రోడ్స్ అయితేనేమి పైప్ లైన్ అయితేనేమి అవి కూడా ఇంకా చాకచక్యంగా పని చేపించుకో తిరిగి నువ్వు అని నాకు చెప్పడం జరిగింది. వారికి సన్మానం చేసి ఎందుకో వార్డులో ప్రతి ఒక్కరికి మన భరతన్న గారు వాళ్ళని గుర్తించి వారికి పని కల్పించి, ఎందుకంటే వాళ్ళకు ఒక పదవి ఇచ్చినారు, ఏదో పదవి ఇచ్చి వాళ్ళని బాగా చేసుకోండి, బాగుండాలా, మీ వార్డులో బాగా పనులు చేయాలనే ఉద్దేశంతో ఆయన భరతన్న ఇచ్చినాడు. కనుక దాన్ని ప్రతి ఒక్కరూ మనం సద్వినియోగం చేసుకొని భరతన్నని వచ్చే ఎలక్షన్లో, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిపించి కలిసి సన్మానం చేయడం జరిగింది. కష్టపడిన ప్రతి ఒక్కరికి అన్న గుర్తించి పదవులు ఇస్తున్నారు. కాబట్టి పదవులు తీసుకున్న వీళ్ళందరూ కూడా అన్నగారి పేరు నిలబెట్టే విధంగా ఇంకా ప్రోత్సాహంతో మాకు పదవులు వచ్చాయని గుర్తించి ఇంకా ఉత్సాహంగా పేరు నిలబెట్టుకునే విధంగా ఆ పదవులకు న్యాయం చేయాలని, ఇంకా ఎక్కువ కష్టపడి అన్నగారి పేరు అలాగే మన టీడీపీ పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నివారణపై సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్లు గంజాయి సాగుపై గట్టి నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, రైతు సేవా కేంద్రాలలో గంజాయి సాగు చేయటం చట్ట ప్రకారం నేరం అన్న విషయంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మిని ఆదేశించారు. డి అడిక్షన్ సెంటర్లో సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలో ఉన్న 48 పార్కులలో లైట్లు ఏర్పాటు చేయాలని, సంకల్ప, కల్లూరు, చిన్న బ్రిడ్జి తదితర ప్రదేశాలలో చీకటి లేకుండా పెరిగిన చెట్లను తొలగించి వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో గోడల మీద పర్మనెంట్గా ఉండేలా సందేశాన్ని వారంలోపు పెయింటింగ్ చేయించాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కాలేజీలు, పాఠశాలల్లో మత్తు పదార్థాలను తీసుకోకూడదనే సందేశంతో హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే 1972 టోల్ ఫ్రీ నెంబర్ గురించి ప్రచారం చేయాలని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు. మత్తు పదార్థాల సేవనాన్ని గుర్తించే టెస్టింగ్ కిట్లను వెంటనే తెప్పించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. పత్తికొండ, నందవరం, ఎంబిగనూరు, చిప్పగిరి తదితర మండలాల్లో గంజాయి సాగు చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. మత్తు పదార్థాలను సేవించిన వారిని డి అడిక్షన్ సెంటర్కు తరలిస్తామని, గంజాయి సాగు చేయడం కానీ మత్తు పదార్థాలను సేవించటం, కలిగి ఉండటం నేరమని, ఈ అంశాలకు సంబంధించి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని, ఆ విషయాన్ని బాగా ప్రచారం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈగల్ టీం సభ్యులు సుజన్ కుమార్ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై చేపట్టిన చర్యలపై అధికారులకు వివరించారు. యేసు ప్రభువు ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని సీక్యాంపు ప్రార్థనా మందిరం వద్ద ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలోని సి క్యాంప్ సర్కిల్లో ఉన్న ప్రార్థనా మందిరం వద్ద క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని 23వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ నగర ప్రజలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవటం ద్వారా మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరతయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కర్నూలు మొత్తం మీద భారీ ఎత్తున కర్నూలు ప్రజలు కానీ, అదేవిధంగా శ్రీరామ్నగర్ 23వ వార్డు ప్రజలు కానీ, లక్ష్మీనగర్ 24వ వార్డు ప్రజలు కానీ భారీ ఎత్తున పండుగ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మన కర్నూలు ప్రజలు కానీ, మన శ్రీరామ్నగర్ వార్డు ప్రజలు కానీ, లక్ష్మీనగర్ వార్డు ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాము. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మా టీజీ భరతయ్య గారు మంచి హోదాలో ఉండాలని, ఎప్పుడుకు వాళ్ళు ఎప్పటికైనా కానీ కుల మతాలకు అతీతంగా మా టీజీ భరత్ సార్ వాళ్ళు కానీ, టీజీ వెంకటేష్ సార్ వాళ్ళు కానీ చర్చిలకు కానీ, షాదిఖానాలకు కానీ, అదేవిధంగా కమిటీ హాల్స్ కానీ, గుళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. మా టీజీ భరత్ సార్ కూడా సుఖ సంతోషాలతోటి మంచి హోదాలో ఉండాలని, మా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎప్పుడు ఆ యేసుప్రభు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి భరత్ సార్ కానీ, భరత్ సార్ కుటుంబం కానీ, మా సార్ కూడా భరత్ సార్ కూడా ఎల్లవేళలుగా సుఖ సంతోషాలతోటి సస్యశ్యామలంగా భారీ హోదాలో ఉండాలని కోరుకుంటూ ఆ యేసుప్రభుని కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాము. మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని హాల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని మైనారిటీ భవన్లో జరిగిన ఆల్ మేవా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మైనారిటీ భవన్లో ఆల్ మైనారిటీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఆల్ మేవా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంస్థ సభ్యత్వం నమోదు గురించి చర్చించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించారు. అలాగే మైనారిటీ భవన్కు సంబంధించి స్థల సేకరణ జరిగినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని, ఈ అంశంపై కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే మైనారిటీ ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల స్థలాల నిమిత్తం ఒక్కొక్కరికి 3 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అలాగే తన 61వ జన్మదినం సందర్భంగా కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ తరఫున ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మన కొత్త సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా మైనారిటీ ఉద్యోగస్తులందరూ ఈ డిసెంబర్ లోపల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో. అలాగే టౌన్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు మన తాలూకా వాళ్ళు జిల్లా మొత్తం మీద సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు తిరిగి వారి దగ్గర సభ్యత్వ వసూలు చేయడం జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం తదనంతరము మన క్యాలెండర్లు, న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఆవిష్కరణ గురించి చర్చించడం జరిగింది. అలాగే మన మైనారిటీ భవన్ నిర్మాణం కొరకు స్థల సేకరణ కొరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అది కూడా కాలేదు కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మా మైనారిటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు 3 సెంట్ల కనీసం ఒక భూములు అయితే ఏమున్నాయో ఆ భూముల్లో 3 సెంట్ల స్థలము ఒక మైనారిటీ ఉద్యోగస్తులకు అందించాలని ఈ కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది. బహుశా ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే వాళ్ళ మంత్రివర్గం అయితే ఏమి, మన మైనారిటీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఫారూక్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి మా మైనారిటీ ఎంప్లాయీస్కు ఎప్పటి నుంచో 2007 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మాకు ఒక 3 సెంట్ల స్థలము ఉద్యోగస్తులకు ఇవ్వాలని,
అందులో కింది స్థాయి ఉద్యోగస్తులు, క్లాస్ 4 డ్రైవర్సు, చిన్నపాటి ఉద్యోగస్తులు, మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ 3 స్థలం కేటాయించాలని మేము కోరుచున్నాము. ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ సమావేశం అనంతరం నాకు 15 ఏళ్లుగా జిల్లా అధ్యక్షులు పథకాలను చేయడం జరిగింది. మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో 2015లో వచ్చాను. 2025 వరకు కొనసాగుతున్నాము. ఇప్పుడున్న దాన్ని బట్టి ఇంకా బలోపేతం చేయాలని మైనార్టీ సభ్యులందరూ ఏకైనా మార్చి లోపల సభ్యత్వ కార్యక్రమం చేసుకొని మరి ఎన్నికలు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని గోదా గోకులం ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలోని గోదా గోకులంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా తిరుప్పావై సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర శివార్లలో ఉన్న గోదా గోకులంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదా గోకులంలో ఉదయం పూజ అనంతరం స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే శ్రీ రంగనాథ స్వామి రూపంలో మహానివేదన ఏర్పాటు చేసి స్వామివారికి సమర్పించారు. సాంప్రదాయం ప్రకారం స్వామివారి తొలి దివ్యదృష్టి నివేదనపై పడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవలో అనేక మంది భక్తులు పాల్గొని దర్శన భాగ్యంతో పాటు ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.